మీరు తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలన్నా, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ కార్యం పూర్తి అవ్వాలన్నా సరే ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. నిజంగా చాలా మహిమగల దేవాలయం. హాయ్, హలో, నమస్తే. నా పేరు వెంకటేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెల్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో సకల విఘ్నాలకు అధిపతి అయినటువంటి, అలాగే మనం ఏ కార్యం తలపెట్టినా సరే ముందుగా పూజించేది వినాయకుడిని, అనకాపల్లి జిల్లాలో చోడవరంలో స్వయంభూగా వెలిసినటువంటి వినాయకుడి దేవాలయం. ఇది విశాఖపట్నం నుంచి సుమారు 58 కిలోమీటర్ల దూరంలో, అలాగే అనకాపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఇది వారసత్వంగా వస్తుంది. కొడమంచి వారి కుటుంబం వారసత్వంగా వస్తుంది సార్. ఊరి పేరు అసలు చోడవరం కాదు, చోళవరం అనమాట. దగ్గర 300-400 సంవత్సరాల క్రితం మహారాజు పరిపాలన చోళ మహారాజు అని పాలించేవారు. అప్పుడు ఈ ఇదంతా చెరువు అనమాట. ఆ చెరువులో రోజుకి పక్కనే గొల్ల వీధి ఉంది. ఆ గొల్లవాళ్ళు రోజుకి వచ్చి ఆ కొమ్మలై నరుక్కొని వెళ్ళడం చేయడం చేస్తూ ఉండేవారు. ఆ రోజు కూడా అలాగొచ్చి నరుకుతుంటే కాలు కింద బడ్డరాయిలాగా తగిలింది. వాళ్ళు చూసి, వాళ్ళకి తెలియక అప్పుడు రాజుగారితో చెప్తే రాజుగారు వచ్చి చూసి అది తొండం, అది ఉన్నది తొండం ఉన్న దేవుడు వినాయకుడు ఒకటి అనుకొని ఈ స్వామిని తీసుకెళ్ళి ఇక్కడే స్వయంభూ గౌరీశ్వర స్వామి ఉన్నాను, ఈశ్వర ఆలయం, అక్కడ తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేద్దామని చూశారు. ఈ తొండం గర్భంలో ఉన్నది. ఆ తొండం మొత్తం తీద్దామని తవ్వగా 2 కిలోమీటర్ల దూరం తవ్వినా సరే తొండం కనిపిస్తుంది తప్ప చివరంటూ కనపడలేదు. తర్వాత తవ్విన వాళ్ళకంతా అనారోగ్యాలు రావడం, చనిపోవడం జరిగింది. మళ్ళీ ఏమో స్వామివారికి ఇక్కడ కదలడానికి ఇష్టం లేనట్టుకుంది, అందువల్ల మనం ముట్టుకోకూడదు అనేసి మళ్ళీ కప్పేసి మళ్ళీ ఇక్కడ అలాగా వినాయకుని పచ్చి చేసి ఆ చోళ మహారాజు వల్ల మళ్ళీ ఇక్కడ గుడి అది కట్టించి ఇక్కడే ఇచ్చేసారండి. ఇది అనకాపల్లి జిల్లాలోని చోడవరంలో ఉన్నది. ఇది అనకాపల్లి నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో, అలాగే విశాఖపట్నం నుంచి సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ఈ దేవాలయంలో స్వామిని ఒక్కసారి దర్శించుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ కార్యం పూర్తి అవ్వాలని దండం పెట్టుకునే వాళ్ళని ఖచ్చితంగా మీరు అనుకున్న కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. చూశారు కదండి, ఇది ఈ దేవాలయం యొక్క విశిష్టత.
మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.